కృపామయుడా స్తోత్రం. మిక్కిలిగా ప్రేమించి మా జీవాధిపతి మీ ఉన్నతమైన కృపలన్నిటి కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుతూ నాయన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి నాయన నీ స్వాస్థ్యముగా మమ్మలను చేసుకున్న గొప్ప దేవుడు. మాలో ఏ మంచితనం లేదు, ఏ గొప్పతనం లేదు, ఏ యోగ్యత లేని మమ్మలను నీ సొత్తుగా చేసుకున్న గొప్ప తండ్రి, మీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నాయన మాకిచ్చిన ఇంత గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన కలువరి శిలువలో మా కొరకై చిందించిన ఆ రక్తధారలో నాయన మా పాప శాపమంతటిని కొట్టివేసి మమ్మలను నిర్దోషులుగా నిష్కళంకులుగా నాయన మమ్మలను చేసిన ఆ గొప్ప త్యాగమును బట్టి మేము మీకేమి చెల్లించగలవారు ప్రభా. మాకిచ్చిన ఈ ఉచితమైన రక్షణ పాత్రను చేతపుచ్చుకుని నాయన మా ఈ కొద్ది కృతజ్ఞతాస్తుతులు మీ అద్వితీయ కుమారుడు మా ప్రియ ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో, ప్రశస్తమైన నామములో మా ఈ కొద్ది స్తుతి ఆరాధనలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. కూర్చోండి. మత్తయి సువార్తలో ఒక హెచ్చరిక కూడిన వాక్యం ఉన్నది. 24:12. మత్తయి సువార్త 24:12. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. తల్లిదండ్రులు బిడ్డల మధ్య ప్రేమ చల్లారిపోతా ఉంది. భార్య భర్తల మధ్య ప్రేమ చల్లారిపోతా ఉంది. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య ఒకప్పుడు ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు మట్టి కొట్టుకుపోతా ఉన్నాయి. కారణం ఏమిటి అంటే అక్రమము విస్తరించడం చేత అనేక మంది యొక్క ప్రేమ చల్లారిపోయిన పరిస్థితులలో, భయంకరమైనటువంటి పరిస్థితులలో మనము ఈ దినాల్లో ఉంటున్నాం. అందుకనే ప్రభు మనల్ని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. 5:25. మనము ఆత్మను అనుసరించి జీవించు వారం అయితే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. క్రమముగా నడుచుకో. క్రైస్తవ జీవితం అంటే క్రమమైనటువంటి జీవితం. దేవుని బిడ్డలు ఒక క్రమమైనటువంటి రీతిలో నడుచుకోవాలి. అక్రమమునకు మనం చోటు ఇవ్వకూడదు. అక్రమమైన రీతిలో మనం నడవకూడదు. క్రమం ఏమిటి అని మనం అనుకుంటా ఉంటామేమో. ఆత్మను అనుసరించి నడుచుకోవడమే
క్రమం. మన వ్యక్తిగత జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళుతూ ఉంటాం. దేవుని స్తోత్రం. క్రమం ఏమిటి? దేవుని మందిరానికి రావడం, క్రమంగా కూర్చోవడం, క్రమంగా పాటలు పాడడం, క్రమముగా కానుకలు ఇవ్వడం, క్రమముగా మరి దేవుని వాక్యం వినడం, క్రమముగా చక్కగా నోట్స్ రాసుకోవడం, క్రమముగా పాటలు పాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టడం. ఇదా క్రమం అంటే? ఇదొకటే కాదు ప్రియులారా, మనం ఏదైతే క్రమాన్ని మనం దేవుని వాక్యం ద్వారా నేర్చుకుంటున్నామో అది మన వ్యక్తిగత జీవితంలో కనిపించాలి. దేవుని వాక్యం ఏం చెబుతుంది? మీ మాట అవునంటే అవును, కాదు అంటే కాదుగా ఉండాలి. మన వ్యక్తిగత జీవితంలో అది ఆ మాటకి మనం కట్టుబడి ఉండాలి. ఎంతమంది కట్టుబడి ఉంటున్నారు? దేవుని దగ్గర ఎన్నో ప్రమాణాలు చేస్తా ఉన్నారు. ఎంతమంది కట్టుబడి ఉంటున్నారు? వివాహ సమయంలో ఎన్నో ప్రమాణాలు చేస్తా ఉన్నారు. ఎంతమంది కట్టుబడి ఉంటున్నారు? మనం ప్రమాణం చేసిన దానికి విరుద్ధముగా ప్రవర్తిస్తే ఆ ప్రమాణానికి విలువలే. మనం దేవుని సన్నిధిలో నడుచుకుంటున్నాం, మనం దేవుని బిడ్డలం. పరిశుద్ధ వివాహంలో మరి ప్రమాణాలు చేస్తా ఉన్నారు. ఆ ప్రమాణానికి ముందు ఆస్తి పాస్తుల గురించి పెద్దలు మాట్లాడుకుంటారు. ఇదిగో ఇన్ని ఎకరాలు మేము మీ అమ్మాయికి ఇస్తున్నాం, మీ అబ్బాయికి ఇస్తున్నాం, ఇన్ని ఎకరాలు, ఇదిగో ఫలానా ఫలమని ఫలానా అని ఫలానా ఇన్ని నగలు ఇస్తున్నాం అని చెబుతూ ఉంటారు. ఇరు పక్షాల వారు ఒక అగ్రిమెంట్కి వస్తారు. నమ్మకానికి నమ్మకంతో వివాహము చేసుకుంటారు. వివాహం అయిన తరువాత ఆ పొలాలు, ఆ నగలు, వాటి వివరాల దగ్గరికి వస్తే చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. అటువంటి సందర్భంలో నీవు చేసిన ప్రమాణానికి విలువ ఏది? పరిశుద్ధ వివాహంలో నీవు చేసిన ప్రమాణానికి విలువ ఏది? ఎక్కడ? శాపాన్ని కొని తెచ్చుకోవద్దు. దేవుని నుంచి శాపాన్ని కొని తెచ్చుకోవద్దు. ఇటువంటి వ్యవహారాల్లో, మాట్లాడడంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ శాపాన్ని తగిలించుకుంటారు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. దేవునితో ఆటలాడకూడదు. నువ్వు ఎవరితోనైనా ఆటలాడొచ్చామో కానీ దేవునితో ఆటలాడకూడదు. కుటుంబాలు నాశనమైపోవడానికి కారణం ఏమిటి అంటే మనం చేసే ప్రమాణాలకి అనుగుణంగా మనం నడుచుకోకపోవడమే. అదే నిబంధన జీవితము, అదే ప్రమాణపూర్వకమైన నిబంధన జీవితము. కాబట్టి ప్రియులారా, ఈ నిబంధన విషయంలో ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మోసగించారు. ఇశ్రాయేలు జనాంగము దేవుని దుఃఖపరిచారు. దేవుని చేసిన ప్రమాణములకు విరుద్ధముగా నడుచుకుంటూ వచ్చారు. కాబట్టి దేవుడు వారి ఎడల ఎంతో దుఃఖమును
అనుభవిస్తూ వచ్చారు. కాబట్టి ప్రభు మనల్ని మరలా 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 హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మనము నిబంధన ప్రజలమని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సమాజంలో క్రమము ఎవరి ద్వారా వస్తుంది అంటే దేవుని బట్టి, దేవుని విశ్వాసం ఉంచిన వారిని బట్టి సమాజంలో క్రమం అనేది మనం చూడగలుగుతాం. నిబంధన గల దేవుడు నిబంధన కలిగిన ప్రజలతో నిబంధన గురించి చెబుతూ వచ్చాడు. నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. నేను నిబంధన గల దేవుడును కనుక మీరును నిబంధన కలిగి నడుచుకోండి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం ఏ విధముగా నడుచుకుంటున్నామో మరి ఒకసారి పరీక్షించుకోవాలి. క్రమముగా మనం క్రమమైన జీవితం కలిగి ఉండాలి. ఆత్మను అనుసరించిన క్రమములో మనం నిలిచి ఉంటున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. యెహోషువ నాయకత్వంలో మరి ఇశ్రాయేలీయులు మరి చూడండి గొప్ప విజయోత్సవంతో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఒకానొక యెరికో పట్టణానికి వచ్చారు. ఆ యెరికో పట్టణమును మరి దేవుని ఆజ్ఞ ప్రకారం దేవుడు యెహోషువ నాయకత్వంలో చెప్పాడు, ఇశ్రాయేలీయులారా, ఇదిగో ఈ పట్టణము మరి ఈ పట్టణము మనము చెప్పిన రీతిగా ఈ పట్టణ పెద్దలు మనకి ఏ విధముగా సహకరించలేదు. కాబట్టి ఈ పట్టణాన్ని దేవుడు మనకు అప్పగించబోతూ ఉన్నాడు. ఈ పట్టణము చుట్టూ మీరు ఏం చేయాలి? 7 మార్లు తిరగండి. దేవునికి స్తోత్రం. 7 మార్లు మీరు తిరగాలి. 7వ రోజు 7 మార్లు తిరిగి మీరు పెద్దగా కేకలు వేయండి అని అన్నప్పుడు ఆ పట్టణము 7వ రోజు 7 మార్లు తిరిగి బిగ్గరగా కేకలు వేశారు. ఆ పట్టణం కూలిపోయింది. ఆ పట్టణం యొక్క గోడలు కూలిపోయాయి. దేవుని స్తోత్రం. అప్పుడు ఆ యెరికో పట్టణస్థులను మీద యుద్ధము చేసి ఆ జనులను సంహరించి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ పట్టణంలోని వెండి బంగారులు విలువైన వస్త్రాలు స్వాధీనం చేసుకున్నాడు. ఆ కలశము స్వాధీనం చేసుకునే ముందు నాయకుడైన యెహోషువ ఒక మాట చెప్పాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, ఇదిగో ఈ పట్టణము మన స్వాధీనమైంది. ఈ పట్టణంలో ఉన్నటువంటి వెండి బంగారులు ఇనుప వస్తువులు ఏవైనప్పటికీ కూడా అవి దేవునికి ప్రతిష్ఠితములైనవి. దేవుని స్తోత్రం. అందులో ఏ విలువైన దానిని మీరు ఆశించకూడదు. ఎందుకంటే అది దేవునికి స్థానం ఇవ్వలేదు కాబట్టి దాని ఆస్తి పాస్తులన్నీ కూడా శపించబడినవి. కాబట్టి శపించబడిన దానిలో నుంచి ఏ ఒక్కటి మీరు ఆశించకూడదు. దేవుని స్తోత్రం. మరి దైవ సేవకుడు ఆజ్ఞాపించాడు కదా, ఇశ్రాయేలీయులు లోబడాలి కదా. కాబట్టి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకొని మరొక పట్టణానికి యుద్ధానికి బయలుదేరి వెళుతూ వచ్చారు. అది ఒక చిన్న పట్టణం, హాయ్ అనేటువంటి పట్టణం. కొద్ది మంది వెళితే చాలనుకున్నారు, కొద్ది మంది వెళ్ళారు. కానీ ఆ పట్టణాన్ని, చిన్న పట్టణమే కానీ జయించలేకపోయారు, ఓడిపోయారు. కారణం ఏంటో తెలుసా? కారణం
కారణం ఏంటి? ఏదైతే శపించబడిందో ఆ శపించబడిన యెరికో పట్టణంలోని విలువైన వాటిని ఆశించకూడదని యెహోషువ ఆజ్ఞాపిస్తే ఒకడు ఏం చేశాడంటే ఒక విలువైన షీనారు వస్త్రం, వెండి బంగారులు తీసుకుని వచ్చి ఎవరికి తెలియకుండా తీసుకుని వచ్చి తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. ఆ వ్యక్తి పేరు ఆకాన్. ఆ వ్యక్తిని బట్టి ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఓడిపోయారు. ఒక్కరి యొక్క విధేయత, ఒక్కడి దురాశ, శపించబడిన దానిని ఆశించి ఒక వస్త్రం. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం ఈ మాట చదువుతాం. చదవండి, 19వ వచనం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నేను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. తోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకోలేను. కాబట్టి ఇశ్రాయేలు ఓడిపోవడానికి కారణం ఏమిటంటే ఒక్కరి యొక్క విధేయత, ఒక్కడి యొక్క అవసరం, ఒక్కడి యొక్క మరి దురాశ, శపించబడిన దానిని ఆశించాడు. దైవజనుల యొక్క మాటకు విధేయత చూపించలేదు. కాబట్టి ఒక్కరి యొక్క అవిధేయత ఇశ్రాయేలీయుల సమాజమంతా శత్రువుల మీద ఓడిపోవడానికి కారణమవుతూ వచ్చింది. ప్రియులారా, అందుకే సంఘముగా మన ప్రభుని వెంబడిస్తున్న ఈ ప్రయాణంలో, ఈ ఆత్మీయ జీవిత యాత్రలో సంఘముగా దేవుని మహిమ కొరకు మనం జీవించవలసిన వారు, దేవునికి ప్రతిష్ఠిత జనమా, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవలసిన మనము ఇంతమందిలో ఒక్కరు అవిధేయత చూపించిన అది సంఘం అంతటికి కూడా అవమానం తీసుకుని వస్తుంది. ఒక్కరి యొక్క విధేయత, శపించబడిన దానిని ఆశించి ఆకాను ఇశ్రాయేలు సమాజం అంతటి మీదకి అవమానమును తీసుకుని వచ్చారు. చివరికి ఏం చేశారు ఇశ్రాయేలీయులు? 25వ వచనం. అప్పుడు యెహోషువ, నీ వేలమును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అందుచేత చివరి మాట, నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పిలువబడతారు. ఆకోరు లోయ అనగా బాధ లోయ. ఇశ్రాయేలీయులందరికీ బాధను కల్పించాడు. ఆకోరు అనగా బాధ. ఇశ్రాయేలు సమాజం అంతటి మీదకి అవమానము తీసుకుని వచ్చాడు. ఆకాన్ యొక్క శపించబడిన దాని గురించిన ఆశ
ఇశ్రాయేలందరూ ఓడిపోవడానికి కారణమవుతూ వచ్చింది. కాబట్టి ప్రియులారా, అందుకనే ప్రభు చెప్పిన మాటకు మనము లోబడి నడుచుకోవాలి. ఈ లోకమనే శపించబడిన దానిని మనము ప్రభు చెప్పినప్పుడు ఆశించకూడదు. ఎందుకనంటే లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమునై ఉన్నది. యోహాను 1 పత్రిక 2:15 నుంచి చదువుతాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమునై ఉన్నది. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తమును జరిగించువాడు. దేవుని చిత్తం అంటే ఏంటి? దైవ సేవకుడు ఏదైనా ఒకటి చేయొద్దు అన్నాడంటే దేవుని చిత్తమే. నువ్వు ఆశించకూడదు. చెప్పాడా, ఒక హెచ్చరిక చేశాడా, అది దేవుని చిత్తమే. కాబట్టి ఎందుకనంటే మనము దేవుని చిత్తమును చేయడానికే పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి లోకము దాని ఆశ, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ప్రతి విషయంలో మనము దేవుని చిత్తమేదో తెలుసుకుంటూ రావాలి. అది వివాహమైనా, అది చదువైనా, అది మరి పిల్లల పెంపకం విషయంలోనైనా, అది మనం ఏదైనా ఆస్తిపాస్తులు కొనే విషయంలోనైనా, అది ఏమైనప్పటికీ కూడా అది దేవుని చిత్తమో కాదో తెలుసుకోవడం అనేది దేవుని బిడ్డలు మరి ఖచ్చితంగా మనం అది దేవుని సన్నిధిలో మనము తెలుసుకొని ఆ ప్రకారం నడుచుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొదటి వలన రూపాంతరము పొందుడి. గెటింగ్ రెన్యూడ్. కాబట్టి దినదినము రూపాంతరము చెందాలి. దినదినము మన నిర్ణయాల్లో, మన తలంపుల్లో, మన క్రియల్లో, మనం చేసే పరిపాటల్లో దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటున్నామో లేదో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. రూపాంతరము చెందాలి. మన మనస్సు మారి ప్రభు యొక్క వాక్యానుసారముగా మనం నడుచుకుంటున్నామో లేదో మనం పరీక్షించుకోవాలి. దేవుని వాక్యపు వెలుగులో మనము చూసుకోవాలి. కాబట్టి ఆ ప్రకారము మనము చేసినప్పుడు దేవునికి ఇష్టముగా మనము జీవిస్తాం. అనుమానం వచ్చిందా? కొంత సమయం తీసుకోండి. దేవుని సన్నిధిలో అడగండి. దేవుని అడగండి. ప్రభుని అడగండి. ప్రభు దగ్గర ఆలోచన అడగండి. అడుగుడి మీకు ఇవ్వబడు, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. అడగండి. ప్రభు యొక్క ఆలోచన కొరకు అడగండి. అడగండి. ప్రభు చిత్తము కొరకు అడగండి. మన ప్రార్థనలు ప్రభు జవాబు ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. 24/7. ఏ రోజైనా, ఏ క్షణమైనా నువ్వు మోకరించగలిగితే
ఉపవసించి ప్రభుని అడగగలిగితే ప్రభు నీకు ఆలోచన ఇస్తాడు. నేను నడవలసిన విధానం ఏంటో దేవుడు నీకు తెలియజేస్తాడు. 32వ కీర్తన 8వ వచనం, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నేను నీకు బోధించేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు. ఆలోచన, ప్రభు మంచి ఆలోచన ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆలోచన ప్రకారం నడుచుకోండి. ఆలోచన ప్రకారం ప్రయాణం చేయాలైనా, లేకపోతే ఏదైనా వస్తువు కొనాలన్నా, ఎవరి స్నేహితుల ఇంటికి వెళ్ళాలైనా, లేకపోతే బంధువుల దగ్గరికి వెళ్ళాలైనా, ఎక్కడికి ఏ నిర్ణయమైనా మనం దేవుని దగ్గర మనం ఆలోచన తీసుకోవాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన ఆలోచనకర్త. ప్రభు ఎవరు? ఆలోచనకర్త. ఆలోచన ఇస్తాడు. కాబట్టి దేవుని అడగడం ద్వారా దేవుని అడగాలి. వెతకండి. ఏంటి వెతకాలి? ఏదైనా ఒక సమస్య గురించి ఎవరిని వెతకడం అని అంటే దేవుని వాక్యములో లేఖనాల ఆధారం కొరకు వెతకాలి. కాబట్టి వెతకాలి, దేవుని లేఖనాలు వెతకాలి. వెతకడం అంటే పరిశీలించాలి, పరిశోధించాలి. లేఖనాలను పరిశోధించండి, అవే నన్ను గూర్చి సాక్ష్యమిస్తా ఉన్నాయి. బైబిల్ గ్రంథములో ఎన్నో అద్భుత విషయాలు, ఎన్నో వ్యక్తిగత విషయాలకు సంబంధించి, కుటుంబానికి సంబంధించి, మన ప్రార్థనా జీవితానికి సంబంధించి, మన ఉద్యోగ బాధ్యతల విషయాలకు సంబంధించి ఎన్ని అయినప్పటికీ కూడా దేవుడు తన లేఖనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అందుకనే బాధను కల్పించకూడదు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనంలో అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడింది. చదవండి. తన ఇంటి వారిని బాధ పెట్టువాడు ఏం సంపాదించుకున్నాడంట? గాలిని గాలిని స్వతంత్రించుకుంటాడు. ఇంటి వారిని బాధ పెట్టేవాడు. నీటి వారిని బాధ పెట్టకూడదు. నీటి వారిని క్షేమమును కోరేవాడు. నీ సంఘ బిడ్డలు నీ క్షేమమును కోరుతారు. అలాగే నీ ఇంటిలో నీ కుటుంబంలో ఉన్నవారు నీ క్షేమమును కోరుతారు. నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు మంచిగా బ్రతకాలని, నీవు దేవునికి ఇష్టడుగా ఉండాలని, నీవు దేవునికి ప్రియుడిగా ఉండాలని నీ క్షేమాన్ని కోరుతారు. కాబట్టి అటువంటి నీ కుటుంబ సభ్యులను ధిక్కరించి, తిరస్కరించి, తిరుగుబాటు చేసి నీవు నీ స్థానుసారముగా బ్రతకడం నేర్చుకున్నావనుకో, నీవు సంపాదించేది ఏమీ ఉండదు. నీవు అవమానాన్ని, సిగ్గును, నష్టమును, నీ జీవితాన్ని నీవే సర్వనాశనం చేసుకుంటావు. కాబట్టి నీటి వారికి దుఃఖమును కలగచేయవు. సంఘం అనే నీ ఇంటికి నీవు బాధను కలగచేయకూడదు. ఎందుకనంటే దేవుని ఉగ్రతకి నీవు తావిచ్చే వ్యక్తివిగా ఉండకూడదు. దేవుని ఉగ్రతకు తావిస్తా ఉన్నావు. కాబట్టి ప్రియులారా, అందుకే జ్ఞాని సొలొమోను చెప్తున్నాడు, తన ఇంటి వారిని బాధ పెట్టువాడు ఏం స్వతంత్రించుకున్నాడు? గాలిని స్వతంత్రించుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆకాను యెహోషువ మాటను ధిక్కరించాడు. శపించిన దానిని తీసుకుని వచ్చి తన గుడారంలో దాచిపెట్టాడు. మూడో కంటికి ఎవరికి తెలియదు, కానీ దేవుని కనులను తప్పగలిగాడా? లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఉపవాసం ఉండి తమ తలల మీద బూడిద వేసుకొని, గోనె పట్ట కట్టుకొని,
ఇశ్రాయేలీయుల సమాజపు ప్రధానులు, పెద్దలు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి విలపించి, ప్రభువా మేము ఎక్కడ తప్పిపోయాం, ఎక్కడ నీకు దుఃఖము కలుగజేశాం, ఏ విషయంలో మాకు తెలియచే అని దినమంతా ఏడుస్తూ వచ్చాడు. సాయంత్రం వేళ ప్రభు చెబుతూ వచ్చాడు, ఇదిగో మీలో ఒకడు శపించిన దానిని ఏం చేశాడు? శపించిన దానిలో కొంత తీసుకొని తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. వాని వలన మీకు అపజయం, వాడు మిమ్మల్ని బాధ పెడుతున్నాడు, వాడు మీకు అవమానము, సిగ్గును కలుగజేస్తాడు అని దేవుడు చెప్పినప్పుడు, అప్పుడు ఇశ్రాయేలీయుల పెద్దలందరూ తమ గోత్రముల, కుటుంబముల లెక్క చొప్పున అందరినీ సమావేశపరిచారు. దేవుని స్తోత్రం. దేవుని స్వరం చెప్తా ఉన్నది, ఇదిగో ఫలానా గోత్రం, ఫలానా మరి ప్రధాని, ఫలానా కుటుంబం, ఫలానా వ్యక్తి. దేవుని స్తోత్రం. మరి వెంటనే దేవుడు చెప్పొచ్చు కదా, ఆ కారణాన్ని చెప్పొచ్చు కదా. అంటే అర్థం ఏంటి? జనులందరికీ భయం, జనులందరూ దేవుడికి భయపడాలి. గోత్రముల చొప్పున, కుటుంబముల చొప్పున, వ్యక్తిగతముగా దేవుని మాటకు లోబడాల్సిందే. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఆ కారణం వలన ఇశ్రాయేలీయులు ఎంతో బాధను అనుభవిస్తూ వచ్చారు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో, మనము దేవుని ఉగ్రతకి చోటు ఇవ్వకూడదు. ప్రియులారా, భయం కలిగి నడుచుకోవాలి. శపించిన దానిని ఆశించవద్దు. లోక సంబంధమైన శపించబడిన వాటిని ఆశించవద్దు. దేవునికి ఇష్టం కాని వాటిని ఆశించకండి. అవి మంచిగా కనిపించవచ్చు, అవి ఆస్తులైనా, పెళ్లి సంబంధాలైనా, అది దేవుని ఏర్పాటు కాదు అన్నప్పుడు విడిచిపెట్టాల్సిందే. అనేక రకాల తగిలించుకోకూడదు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని భయం కలిగి నడుచుకోవాలి. రెండవదిగా చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట మనం చదువుతాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 29-30 కొలిమి తిత్తి బహుగా ముసలు కొట్టుచున్నది గాని అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది, వ్యర్థముగానే చొక్కము చేర్చు వచ్చే దుష్టులు చొక్కమునకు రారు. యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును. కాబట్టి కొలిమి తిత్తి అంటే రిఫైనింగ్ ఫర్నేస్, కొలిమి తిత్తి ఒక క్వాలిటీ వస్తువు తయారు చేయబడాలంటే, ఉదాహరణకి ఒక ఇనుమే కానీ, బంగారమే కానీ, వెండి కానీ, అది కొలిమిలో వేయబడాలి. కొలిమిలో వేయబడినప్పుడు అది ఆ అగ్నికి మైనము కరిగినట్లుగా కరిగిపోతుంది. అందులో శ్రేష్టమైన దాన్ని అది సెపరేట్ చేయబడుతుంది. దేవుని స్తోత్రం. అగ్నిలోనికి రావాలి, అగ్నియే పరీక్షించేది, అగ్నియే ఒక వస్తువుని అది క్వాలిటీ, మంచి క్వాలిటీ కలగాలిగా, హైయెస్ట్ క్వాలిటీ కలగాలిగా చేసేది అగ్నియే. కాబట్టి
అగ్నిలో అది మండించబడ కొలిమి తిత్తిలో మరి అది మండించబడినప్పుడు దానిలోని ఇంప్యూరిటీ తొలగించబడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము సీసము వంటిది, మరి సీసము వంటిదే వస్తా ఉన్నది, కానీ బంగారము కానీ వెండి కానీ విలువైనది ఏది ఆ ఫర్నెస్లోనికి రావడం లేదు. ఎందుకు రావడం లేదు అని అంటే వాళ్ళు దుష్టులు, అనగా విశ్వాసము లేనివారు, దేవుని యందు భయభక్తులు లేనివారు పరీక్షించబడ్డానికి ముందుకు రాలేరు. తమ యొక్క వ్యక్తిగత జీవితం, తమ అంతరంగం దేవుని వాక్యమనే కొలిమి తిత్తిలో పరీక్షించబడ్డానికి తమను తాము అప్పగించుకోరు, వెలుగులోనికి రారు. ఎందుకు అని అంటే వారి దుష్ట క్రియలు, దుష్ట తలంపులు మరి దేవుని వాక్యపు వెలుగులో వారి దుష్ట మనస్సు బట్టబయలు చేయబడుతుంది. కాబట్టి తమ తాము సరిదిద్దుకోవడానికి కొలిమి తిత్తి వంటి దేవుని వాక్యములోనికి రావడానికి వారు ఇష్టపడరు. ఎందుకంటే వారిలో విశ్వాసము లేదు, దేవుని పట్ల విశ్వాసము లేదు, దేవుని వాక్యం పట్ల నమ్మకము లేదు, దేవుని వాక్యం పట్ల వారికి గౌరవము లేదు. గౌరవం ఉంటే నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటావు, దేవుని వాక్యములకు భయపడతావు, దేవుని వాక్యములకు విలువనిస్తావు. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో దేవుని వాక్యము చేత మనం హెచ్చరింపబడాలి, మన తలంపులు దిద్దబడాలి, మన క్రియలు సరిచేయబడాలి. మన వ్యక్తిగత జీవితము దేవుని వాక్యపు వెలుగులో సరి చూడబడాలి. దేవుని వాక్యం అనేటువంటి ఆ యొక్క బ్యాలెన్స్లో మనము తూచబడాలి, త్రాసులో తూచబడాలి. మన వ్యక్తిగత జీవితం, మన తలంపులు, మన క్రియలు, మన యొక్క వ్యక్తిత్వము దేవుని త్రాసులో తూచబడాలి. దేవుని వాక్య ప్రమాణం ఒకవైపు, మన వ్యక్తిగత జీవితం ఒకవైపు, దేవుని వాక్య ప్రమాణం ఒకవైపు, మన క్రియలు ఒకవైపు, దేవుని వాక్య ప్రమాణం ఒకవైపు, మన నీతి ఒకవైపు, దేవుని వాక్య ప్రమాణం ఒకవైపు, మన విశ్వాసం ఒకవైపు, దేవుని వాక్య ప్రమాణం ఒకవైపు, మన పరిశుద్ధత ఒకవైపు తోచబడాలి. తోచబడితేనే అందులో నీవు మరి సరిగా నీ వెయిట్ ఉందా లేదా, నీ తలంపుల్లో వెయిట్ ఉందా లేదా, నీ ప్రవర్తనలో వెయిట్ ఉందా లేదా, నీ మాటల్లో వెయిట్ ఉందా లేదా తేలిపోతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మన వెయిట్లెస్ పీపుల్గా ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. మనం వెయిట్లెస్గా ఉండకూడదు. మనం ఒక మాట అంటే అది బలమైన వాక్యముగా ఉండాలి, బలమైన వాక్యముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక ఫ్యాక్టరీలో పనిచేసి అతను ఆ ఫ్యాక్టరీ మేనేజర్ అయిన చాలా నమ్మకంగా పనిచేసేవాడు. కొన్ని అనివార్య కారణాల వలన ఆ పని చేస్తున్నటువంటి ఆ ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయింది. తన ఉద్యోగాన్ని పోగొట్టుకుంటే ఆయన ఏం చేశాడంటే మరొక పెద్ద కంపెనీకి అప్లై చేసుకుంటే మరి ఆ కంపెనీ ఓనర్ సిఎండి, చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్, టెక్స్టైల్ కంపెనీ, ఆయన మరి ఒక మాట చెప్పాడంట, బాబు ఇదిగో నీవు ఇంత
దాదాపు 5,000 మంది పనిచేసే ఆ కంపెనీలో ఒక జనరల్ మేనేజర్ పోస్టు నేను నీకు ఇస్తాను, నీ క్రెడెన్షియల్స్ అన్నీ బాగున్నాయి, నీ క్వాలిఫికేషన్స్ అంతా బాగున్నది, నువ్వు ఫలానా మంచి కంపెనీలో పనిచేసి వచ్చావు, ఆ కంపెనీ ఏదో దురదృష్టవశాత్తు మూసివేయబడింది, కాబట్టి నేను నీకు ఉద్యోగం ఇవ్వాలి అని అంటే ఒక ఉన్నతమైన అధికారి ద్వారా ఒక్క మాట చెప్పించు. ఏంటది? ఒక్క మాట చెప్పించు చాలు, ఒక్క మాట చాలు, నీకు ఇమ్మీడియట్గా నీకు ఉద్యోగం ఇప్పిస్తాను. నా కంపెనీలో నా జనరల్ మేనేజర్గా నాకు ఇష్టమే, కానీ ఎవరైనా ఒక వ్యక్తి దేవుడి స్తోత్రం, ఐఏఎస్ ఆఫీసర్ల పేర్ల ఆయన ఒప్పుకోలేదు, లేకపోతే ఇంకెవరైనా పొలిటికల్ లీడర్ల కొంతమంది పేర్లు వాళ్ళ చేత ఫోన్లు చేయించడానికి మరి ప్రయత్నం వాళ్ళు చెప్పించినా కూడా ఆయన ఒప్పుకోలేదు. దేవుడి స్తోత్రం. ప్రియులారా, చివరికి ఏమైందంటే ఒక గవర్నమెంట్ దాంట్లోనే ఒక డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక మంచి సిన్సియర్ ఆఫీసర్ ఏ విధమైనటువంటి లంచము ఆశించని ఆ వ్యక్తి చేత ఫోన్ చేయించి, దేవుడి స్తోత్రం, ఫోన్ చేయించగానే ఆ CMD గారు వెంటనే సంతోషించి ఈ అబ్బాయికి ఉద్యోగం ఇచ్చారు. దేవుడి స్తోత్రం. ఎందుకు ఇచ్చాడంటే ఎవరి మాటలో వెయిట్ ఉంటుందో, ఎవరి మాట అయితే అతనికి అంగీకృతం అవుతుందో అతని యొక్క ఫోన్ రాగానే ఇమ్మీడియట్గా అతనికి ఉద్యోగం ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. ఒకసారి వెళ్తే ఆ వ్యక్తి చెప్పినటువంటి ఆ జనరల్ మేనేజర్ చెప్పిన సాక్ష్యం ఏం చెప్పంటే, సార్ మా CMD గారు ఇదిగో ఫలానా డిపార్ట్మెంట్ నుంచి ఫలానా వ్యక్తి ఫోన్ చేసిన మరుక్షణం నాకు వెంటనే ఉద్యోగం ఇచ్చాడు. అతని మాటలో ఎంత వాల్యూ ఉన్నది, అతని మాటలో అతని వాల్యూ ఎందుకు అనంటే అతని యొక్క నిబద్ధత, అతని యొక్క యథార్థత, అతని యొక్క ఆ అధికారి యొక్క యథార్థత మా CMD గారికి తెలుసు. దేవుడి స్తోత్రం. అవును ప్రియులారా, అందుకని దేవుడు అంటండి మనల్ని తన త్రాసులో తూచేవాడిగా ఉన్నాడు. త్రాసులో తూస్తున్నాడు. మన వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నదో దేవుని వాక్యం అనే కొలిమి తిత్తిలోనికి వచ్చినప్పుడు మన అంతరంగంలో ఉన్న మస్టు అంతా కూడా దేవుడు ఏం చేస్తాడు? తొలగించి వేస్తాడు. యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట చెప్పబడుతూ వచ్చింది. చదవండి. 1వ అధ్యాయం 25-26 వచనం. నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి అనగా ఉప్పు వేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో ఉన్న కల్మషమును తొలగించి వేసి నీలో ఉన్న కలిపిన తగరమంతటిని తీసివేసేదను. నేను నిర్మలము చేస్తాను.
కాబట్టి ఇశ్రాయేలు దేవుడు మరి ఈ మాట మరి సియోను కుమారికి తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి నేను నీ మీద నా హస్తము పెట్టి నీ అంతరంగములో ఉన్న కల్మషమునంతటిని తొలగించి వేసి నేను నిన్ను పరిశుద్ధురాలుగా పరిశుద్ధత గల జనాంగముగా నేను నిన్ను మరి చేసుకుంటాను అని ప్రభు వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఆ వాగ్దానం ప్రకారమే మరి ఇశ్రాయేలీయులు కొలిమి తిత్తి వంటి శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చింది. కొలిమి తిత్తి బహుగా బొస్సులు కొట్టుచున్నది కానీ అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది. వ్యర్థముగానే చొక్కము చేర్చు వచ్చారు. దుష్టులు చొక్కమునకు రారు. దుష్టులనగా విశ్వాసము లేనివారు, దేవుని పట్ల విశ్వాసము లేనివారు. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఎబ్రీ పత్రిక 3. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోనండి. విశ్వాసము లేని దుష్ట హృదయం మనలో కలుగుతున్నదేమో ఒకసారి పరీక్ష చేసుకుందాం. ప్రియులారా, కొంతమంది దేవుని మందిరానికి వస్తున్నవారు, చక్కగా ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నవారు మరి కొంతమంది కనిపించడం లేదు. కారణం ఏంటంటే విగ్రహాల వైపుకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? విగ్రహారాధన వైపుకి మళ్ళీ పోతున్నారు. కారణం ఏంటంటే వారిలో ఉన్న విశ్వాసము బలహీనమైపోయింది. దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాసము తొలగిపోయి వారి అంతరంగములో నిజదేవుడైన యేసు క్రీస్తుకు ప్రభువుగా వేటినో ఆశ్రయిస్తున్నారు. అది విశ్వాసము లేని దుష్ట హృదయం. వారు దేవుని వాక్యము ఎదుకు రారు. దేవుని వాక్యము వెలుగైన దేవుని వాక్యమునందుకు వారు రారు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 19:20 వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగు నద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు నద్దకు వచ్చును. కాబట్టి మనము సరిచేయబడాలి, సరిదిద్దబడాలి. మనము యేసు క్రీస్తును పోలిన వారుగా మార్చబడాలి అని అంటే దేవుని వాక్యమై ఉన్న క్రీస్తు యేసు ప్రభువారి ఆ యొక్క కొలిమి తిత్తిలోనికి రావాలి. మనం పరీక్షించబడాలి. శ్రమల చేత శ్రమలనే కొలిమి తిత్తిలో మనము మరి పరీక్షించబడాలి. మనంతరంగం పరీక్షించబడాలి. మన ఆలోచనలు పరిశోధించబడాలి. అగ్ని చేత మన ఆలోచనలు పరీక్షించబడినప్పుడు వ్యర్థమైన వాటిని దేవుడు కాల్చివేస్తాడు. వ్యర్థమైన దానిని తొలగించి వేస్తాడు. మస్టును తొలగించి వేస్తాడు. మనలో ఉన్న తగరమంతా తీసివేస్తాడు. మన ప్రవర్తనలో ఉన్న మరి వ్యర్థమైన దానిని దేవుడు తొలగించి వేస్తాడు. కాబట్టి మనకి హెచ్చరిక అవసరం, గద్దింపు అవసరం.
గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడని వ్రాయబడుతున్నది. గద్దింపును అసహించుకోవద్దు. హెచ్చరికను మంచి మనసుతో స్వీకరించు. నీ జీవితానికి మేలు కలుగచేస్తుంది. నీ భవిష్యత్తును బంగారుమయముగా చేసేది హెచ్చరికతో కూడిన వాక్యమే. నేను దేవునికి సమీపముగా చేసేది హెచ్చరిక వాక్యమే, హితోపదేశమే, దేవోక్తియే. మన అంతరంగమును పరిశుద్ధపరిచేది, మన అవిధేయతను వేలెత్తి చూపించేది దేవుని వాక్యమే. మన అవిధేయతను చూపించేది దేవుని వాక్యమే. మన అంతరంగములో ఉన్నటువంటి కల్మషమును తొలగించుకునేటట్లుగా చేసేది దేవుని వాక్యమే. దేవుని వాక్యము చేత నువ్వు హెచ్చరించబడుతున్నావా? దేవుని వాక్యము చేత నువ్వు గద్దించబడుతున్నావా? అది నీ మేలుకే. నీ ఆత్మీయ జీవితంలో నేను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించడానికే. సరిదిద్దుకో, సరి చేసుకో, సరి చూసుకో. నీ అంతరంగము పరిశుద్ధపరచబడుతుంది. నీ మనస్సాక్షి నిర్మలమైనదిగా చేయబడుతుంది. దేవునికి ప్రీతికరమైన వ్యక్తివిగా నిన్ను మలిచేది దేవుని వాక్యమే. దేవుని వాక్యమును మనము ఘనముగా ఎంచాలి. హెచ్చరికను ఘనముగా స్వీకరించాలి. హెచ్చరికకు మనము లోబడాలి. ఒకవేళ లోబడలేని మనస్తత్వము మనలో ఉన్నదేమో అది దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా, నాలో ఉన్న తిరుగుబాటు మనసు తొలగించు. ఇదిగో ఈ కఠిన హృదయం ఉన్నది. నీ వాక్యమునకు స్వీకరించే, ప్రతిస్పందించే మనస్సు నాలోనికి రావడం లేదు అని దేవుని సన్నిధిలో మనమే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. కాబట్టి దేవుని యొక్క కృపను కోరుకోవాలి, దేవుని యొక్క సహాయమును కోరుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎల్లప్పుడూ సమీపముగా ఉన్నాడు. సహాయం చేయుటకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. మనము మరి ప్రభు యొక్క సహాయం కొరకు వేడుకోవాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం దుష్టులు ఆ కొలిమి తిత్తిలోనికి రాదు. ఎందుకంటే వారి ఆలోచన దుష్టమైనది, వారి అంతరంగంలో విశ్వాసము లేదు. కాబట్టి వారు దుష్ట హృదయులుగా ఉంటున్నారు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుతాము, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. కాబట్టి ధ్యానించాలి, లేఖనాలని పరిశీలించాలి, పరీక్షించాలి, పరిశోధించాలి. మనలో మనం లేఖనాలకి అప్పగించుకోవాలి. గాడ్ సెంటర్డ్ లైఫ్ ఈజ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ సెంటర్డ్ లైఫ్. కాబట్టి దైవికమైనటువంటి జీవితం ఏమిటి అనంటే లేఖనానుసారమైనటువంటి జీవితమే. అందుకన్నాడు కదా 119వ కీర్తన 9వ వచనం. 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి దేని చేత యవనస్తుడా, నీ జీవితము అద్భుతంగా ఆశీర్వదించబడాలంటే నీ నడత శుద్ధి చేయబడాలి. కాబట్టి నీ దేవుని వాక్యమే నీ నడతను శుద్ధి చేసే. కాబట్టి డే ఇన్ అండ్ డే అవుట్ దేవుని వాక్యము చేత దేవుని బిడ్డలు, యవన బిడ్డలు మరి శుద్ధి చేయబడ్డానికి దేవుని సన్నిధికి వస్తూ ఉండాలి. ఎన్నిసార్లైనా రావాలి. విసుగు చెందక రా, విసుగు చెందక దేవుని కూడికకు రా.
దేవుని వాక్యము చేత నీవు కడగబడాలి, పరిశుద్ధము చేయబడాలి, నీలో ఉన్న మస్తు తొలగించబడాలి, నీ అంతరంగము శుద్ధి చేయబడాలి, దేవునికి అంగీకృతం అవ్వాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న ఆ దినాలు చాలా గలిబిలి. ఎంత గలిబిలి అంటే ఏ రోజు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు. దేవునికి స్తోత్రం. కాబట్టి సమయం దొరికితే మార్నింగ్ 9 గంటలకి కాలేజీకి వెళ్ళేవాడు. సాయంత్రం 5 అవుతుందనగా మా కాలేజీ క్యాంపస్ బయట అన్ని పార్టీల వాళ్ళు వేచి ఉండేవారు. అన్ని పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, బిఎస్పీ, ఇంకా రకరకాల చిన్న చితక పార్టీల నాయకులు అందరూ. ఎందుకంటే స్టూడెంట్స్ కోసం. ఎవరి కోసం? స్టూడెంట్స్ కోసం. ఎవడు దొరుకుతాడా, ఎవరు పట్టుకోవాలా, ఎవరు కౌన్సిలింగ్ ఇవ్వాలా, ఎవరిని తమ పార్టీలో చేర్చుకోవాలా. అందులో నక్సలైట్లు ఉండేవాడు, రాడికల్స్ ఉండేవాడు, రకరకాల పార్టీల జనమంతా కాలేజీ చుట్టూ చకోర పక్షులాగా చూస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఒక దినాన్ని హెచ్చరిక చేశాడు. ఏంటి హెచ్చరిక అంటే, నిన్ను నీవు జాగ్రత్త పరుచుకో. జాగ్రత్త. కాబట్టి 5 గంటలు అవ్వడమే. మరి మా క్లాస్మేట్లో ఓ 10 మంది ఉంటే ఆ 10 మంది మధ్యలో దూరిపోయేవాడు. ఎవడు కనబడకుండా హాస్టల్కి వచ్చేసి. దేవునికి స్తోత్రం. హాస్టల్ రాగానే ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఏం చేసేవాడు? దేవుని మందిరానికి వెళ్ళిపోయేవాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి? దేవుని మందిరాన్ని. హెబ్రోన్కి కొన్నిసార్లు అక్కడ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది. జి శామ్యూల్ గారు అనేటువంటి ఒక మంచి దైవ సేవకుడు. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన ఎప్పుడు కూడా ఆయన రెడీగా ఉండేవాడు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారండి, ఈరోజు ఏదైనా ఒక మంచి దేవుని వాక్యం మాకు తెలియచేయండి అని మేము ఒక 3-4 ఆ బ్యాప్టిస్ట్ చర్చి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన చక్కగా కూర్చోబెట్టుకొని మరి మేము వచ్చిన వాళ్ళకి చిన్నగా టిఫిన్ లాంటిది అరేంజ్ చేసి అక్కడ ప్రార్థన కూడిక ఏర్పాటు చేసేవాడు. దేవునికి స్తోత్రం. ఏ రోజు కూడా మమ్మలను నిరాశపరిచిన వాడు కాడు. మీరు ఈ రోజున మరి యూట్యూబ్లో చూడండి, జి సమూయేలు గారని ఒక తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి దైవ సేవకుడు. ఈ రోజున కూడా ఆయన ప్రసంగాలు ఉంటాయి. ఆయన ఉన్నాడు, ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు చిన్న సంఘం, మన ఇంత చిన్న సంఘం ఉండేది. ఇప్పుడు చూస్తే మీరు దాదాపు ఒక ఆదివారమే 10,000 మంది అక్కడ ఆరాధన చేస్తారు. అప్పుడు ఆయన ఒక చిన్న దైవసేవ, ఆయన అసిస్టెంట్ పాస్టర్ కరుణాకర్ త్యాగరాజు అనేటువంటి ఒక దైవసేవకుడు. ఎందుకు ఇది చెప్తున్నామంటే, ఏ రోజు ఏ సాయంత్రం వేళ ఏ సమయానికి వెళ్ళినా మరి పాస్టర్ గారిని మాకు ఒక మంచి దేవుని వాక్యం అందించండి అని ఒక 2 వెళ్ళినా 3 వెళ్ళినా ఆయన కూర్చుండబెట్టి చక్కగా దేవుని ఉపదేశమును అందించేవాడు. ఆయన లేకపోతే ఆయన అసిస్టెంట్ పాస్టర్ కరుణాకర్ గారిని అప్పగించారు. దేవునికి స్తోత్రాలు. వారు మాత్రమే కాదు ప్రియులంగా, LEFకి వెళ్ళేవాడు, లేమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ అని విద్యుత్ సౌధ దగ్గర ఉంటుంది. ఏ సమయానికి వెళ్ళినా అక్కడ ఉన్న పెద్దలు చక్కగా మమ్మల్ని కూర్చోబెట్టి
అనేకమైనటువంటి హెచ్చరికలతో కూడిన వాక్యమును చెప్పేవాడు. అలాగే తార్నాకలో ఒక హెబ్రోన్ ఫెలోషిప్ ఉంది. అక్కడ ఒక సీనియర్ మోస్ట్ పాస్టర్ ఉండేవాడు. ఆయన ఎడ్వర్డ్స్ గారని బక్సింగ్ గారితో సమకాలికుడు. చాలా వృద్ధుడై, చాలా అనుభవశాలి. ఆయన దుబాయ్లో ఇంజనీర్గా పనిచేసి వచ్చాడు. చాలా సంవత్సరాలు పరిచర్యలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఆ కుర్చీలో కూర్చుంటే మేము క్రింద కూర్చొని అడిగేవాడు. కాబట్టి ఏ రోజు కూడా మమ్మల్ని వట్టిగా పంపించిన వాడు కాదు. దేవునికి స్తోత్రం. ఏదో ఒక హెచ్చరిక, ఏదో ఒక కౌన్సిలింగ్, ఏదో ఒక మంచి వాక్యం, మంచి ఉపదేశం. దైవ సేవకులు చూడండి, మేము ఎప్పుడు వస్తామా, ఎప్పుడు వారికి వాక్యం ఇస్తామా అని ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండేవారు. ఈ రోజున నేను మీ మధ్య ఉండగలుగుతున్నానంటే, దేవుని వాక్యం చెప్పగలుగుతున్నానంటే, దేవునికి పరిశుద్ధులకు పరిచయం చేయగలుగుతున్నానంటే అనేక మంది దైవ సేవకుల యొక్క పరిచర్య మమ్మల్ని ఎన్నడూ కూడా నిరాశపరచలేదు. దేవుని స్తోత్రం. ఇంకొక మాట చెప్తా. తార్నాక అక్కడ హోరేబు హౌస్ ఆఫ్ వర్షిప్ అని ఉంది. ఇప్పుడు కూడా ఉంది హోరేబు హౌస్ ఆఫ్ వర్షిప్. అందులో ఒక బ్రదర్ ఉండేవాడు. ఆయన పేరు సిరిల్ బ్రదర్. ఆయన మలయాళీ, తెలుగు బాగా మాట్లాడేవాడు. చాలా చక్కగా చదవడం వచ్చు, రాయడం వచ్చు. ఆయన ఒక ఫ్యాక్టరీలో ఒక మేనేజర్గా పనిచేసేవాడు. దినమంతా పనిచేసేవాడు. సాయంత్రం వస్తే సువార్త ప్రకటించేవాడు. మేము సాయంకాలం వెళితే, తమ్ముడు వచ్చారా, చదువు, ఇగో ఈరోజు ఫలానా చోట మనం సువార్త ప్రకటిద్దాం, ఫలానా చోట దేవుని పత్రికలు పంచిపెడతాం, దేవుని వాక్యం అందిద్దాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒకవేళ బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఆయన కొన్నిసార్లు ఏం చేసేవాడు అంటే నైట్ ఆర్డర్ చేసేవాడు. నైట్ డ్యూటీ ఉందనుకోండి. నైట్ డ్యూటీ ఉంటే మరి మా యూనివర్సిటీకి దగ్గరే కాబట్టి ఉదయాన్నే 8 గంటలకల్లా వెళితే మరి మేము మందిరానికి వచ్చేమని తెలవగానే ఆయన నిద్రపోతున్న వాడు కూడా, వాళ్ళ మిస్సెస్ చెబితే ఆయన నిద్రపోతున్న వాడు కూడా వచ్చి మాతో కలిసి 1 గంట సేపైన ప్రార్థనలో ఉండి కొన్ని మాటలు చెప్పి మమ్మల్ని కాలేసి టైంకి పంపించేవాడు. దేవునికి స్తోత్రం. ఏ రోజు కూడా ఆయన వాక్యమును బోధించకుండా మమ్మల్ని పంపించింది లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మాట సులభం చెప్తా ఉన్నాను, దైవజనుడు చెబుతా ఉన్నాడు. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా. యవన బిడ్డలకి మనం ఎటువంటి వాక్యం ఇస్తున్నాం, ఎటువంటి ఉపదేశం ఇస్తున్నాం, ఎటువంటి హెచ్చరిక చేస్తున్నాం, వారి యొక్క భవిష్యత్తు, వారి యొక్క మేలు కొరకు వారికి ఎటువంటి దేవుని వాక్యములో నుంచి ఎటువంటి శ్రేష్టమైన సంగతులు మనం బోధించగలుగుతూ ఉన్నాం. సీనియర్ విశ్వాసులు, యవనస్తులైన అమ్మాయిలకి తెలియచేయాలి, దేవుని వాక్యం గురించి తెలియచేయాలి. కాబట్టి ఏ విధంగా నడుచుకోవాలో తెలియచేయాలి. కాబట్టి దైవికమైన స్త్రీల గురించిన, దైవభక్తి కలిగిన స్త్రీలను గురించి, వారి యొక్క జీవితంలో దేవుడు చేసిన అద్భుతాల గురించి మనము సీనియర్ విశ్వాసులు వారికి తెలియజేస్తూ రావాలి, పంచుకోవాలి, సంభాషించాలి.
దేవుని వాక్యముతో ముచ్చటించాలి. ఈ లోక సంబంధమైన వాటిని గురించి కాదు, దేవుని వాక్యమును గురించి తెలియపరుస్తూ రావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, అందుకనే మరి 18 వచ్చిన అంటున్నాడు, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువు. దేవునికి స్తోత్రం. ఎన్నో ఎన్నో మంచి మంచి అనుభవాలు దేవుని సేవకులే చెప్పాలని లేదు. ప్రియులరా, సంఘ పెద్దలు కూడా తమ యొక్క వ్యక్తిగత అనుభవముల నుంచి కూడా యవనస్తులైన బిడ్డలకి మనము దైవికమైనటువంటి పద్ధతులు, దైవికమైన ఆలోచనల గురించి మనం మాట్లాడవచ్చు, మనము పంచుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, అందుకనే శపించబడిన దాన్ని ఆశించవద్దు. ఆశిస్తే నీవు బాధపరచబడమే కాదు, సంఘమంతటిని కూడా బాధించిన వాడు అవుతావు. నీవు నష్టపోవడమే కాదు, సంఘమంతటికి కూడా నష్టాన్ని కలుగజేస్తావు, అపజయాన్ని కలుగజేస్తావు. జాగ్రత్త ప్రియులరా. రెండవదిగా మనము దేవుని వాక్యపు కొలిమిదిత్తులోనికి రావాలి. దేవుని స్తోత్రం. మనం విసర్జించబడకూడదు. అక్కడ మరి చదువుతున్నాము కదా, 20వ గ్రంథం 6వ అధ్యాయం చివరి మాట చదవండి. యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయబడిన వెండి అని వారికి పేరు పెట్టరు. డిస్కార్డెడ్ సిల్వర్. త్రోసివేయబడి, విసిరివేయబడి. ఎందుకనంటే క్వాలిటీ లేదు. ఏమి లేదు? క్వాలిటీ లేదు. నో క్వాలిటీ. ప్రియులరా, మనము ఎంత సంపాదించినా, ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా, మన వ్యక్తిగత జీవితంలో దైవికమైనటువంటి క్వాలిటీ లేకపోతే దేవుడు మనలను త్రోసివేస్తాడు. చీ, ఇది పనికి మారినది, చీ, ఇతడు పనికి మారిన వాడు. కాబట్టి ప్రియులరా, దేవునికి ఇష్టకరమైన, దేవునికి ఆమోదయోగ్యమైన, దేవునికి అంగీకరింపబడే వ్యక్తులముగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవునికి అవసరం, దేవునికి కావలసిన వ్యక్తి. ఇందాక మనం చూసాము కదా, మరి శిష్యులకి యేసు ప్రభువారు పిలిచాడు. 2 శిష్యులను పిలిచి, శిష్యులారా, ఇదిగో మీకు ఎదురుగా ఉన్న ఆ గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగానే అక్కడ ఒక ఇంటి ముందు వాకిట కట్టబడిన ఒక గాడిదయు గాడిద పిల్లయు కనబడుతుంది. దేవుని స్తోత్రాలు. మీరు వెళ్ళండి, కట్లు విప్పండి. మీరు కట్లు విప్పుచున్నప్పుడు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అడుగుతారు. ఏమని అడుగుతారు? ఈ గాడిదను మీరు ఎందుకు విప్పుచున్నారు? అప్పుడు మీరు చెప్పవలసింది ఏమిటి? అవి ప్రభువునకు కావలసి ఉన్నది. దేవునికి స్తోత్రాలు. విప్పబడినవే ప్రభు కావాలి. కట్టబడి ఉన్నదనుకో, అది ప్రభుకి అంగీకృతముగా ఉండలేదు. నువ్వు కట్టబడి ఉంటే, పాప బంధకముల చేత కట్టబడి ఉంటే, నీవు నీ స్వంత అజ్ఞానము చేత కట్టబడి ఉంటే, ఆచార సాంప్రదాయముల చేత నువ్వు కట్టబడి ఉంటే, అవిధేయత చేత నువ్వు కట్టబడి ఉంటే, తన దాసులను పంపిస్తా ఉన్నాడు. తన దాసుల చేత హెచ్చరిక అనే వాక్యము చేత దేవుడు నీకు తెలియపరుస్తా ఉన్నాడు. నువ్వు విప్పబడాలి, నీ అజ్ఞానము తొలగించబడాలి, నీ బంధకాల నుంచి విడిపించబడాలి. అప్పుడే నీవు దేవునికి ఇష్టకరమైన, ప్రీతికరమైన పరిచర్య చేయగలిగే సాధనములుగా దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి నీవు ప్రభువునకు కావాలి, నీవు దేవునికి కావాలి, దేవుని పరిచర్య కావాలి, దేవుని రాజ్య నిర్మాణం కొరకు నీవు కావలసిన వ్యక్తివి. నీవు దేవుడు నేను
దేవుని యొక్క స్వాస్థ్యము ఉండుట కొరకు, దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పము నెరవేర్చబడుట కొరకు నీవు దేవునికి కావలసిన వ్యక్తివి. కాబట్టి శిష్యులకి ప్రభు చెప్పారు, అవి ప్రభువునకు కావలసి. దేవునికి స్తోత్రం. ప్రియగా నువ్వు త్రోసివేయబడే వ్యక్తివిగా ఉండడానికి కాదు దేవుడు నిన్ను పిలిచేది. నీవు త్రోసివేయబడిన వెండి కావు, నీవు విసిరివేయబడే వెండివే కావు. పనికిమాలిన వాడని విసిరివేయబడ్డానికి కాదు దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. నువ్వు దేవునికి కావలసిన వ్యక్తి. దేవుడు నిన్ను కోరుకున్నాడు. దేవుడు నిన్ను ప్రత్యేకమైన ఉద్దేశంతో కోరుకున్నాడు. భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకే నువ్వు మందిరానికి వస్తా ఉంటే నీ కన్నులు మూయబడి ఉన్నాయని అర్థం. కాబట్టి భూ సంబంధమైన వాటి కొరకే కాదు, నీవు దేవుని సంకల్పము నీ ఎడల ఉన్నది. దేవుని స్తోత్రం. కాబట్టి ఆకాను దేవుని ఉగ్రతగా స్థాపించాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు రాళ్లతో కొట్టి చంపివేశారు. ఎందుకంటే బాధించాడు, బాధ పెట్టాడు. నువ్వు బాధ పెట్టే వ్యక్తివిగా ఉండకూడదు, నువ్వు బాధించే వ్యక్తివిగా ఉండకూడదు. కాబట్టి నువ్వు త్రోసివేయబడే వెండి వలె ఉండకూడదు. నువ్వు దేవుని సన్నిధికి రా, దేవుని వాక్యములోనికి రా, దేవుని వాక్య సన్నిధికి రా. పరిశీలించబడు, పరీక్షించబడు, పరిశోధించబడు. దేవుని పరిశుద్ధాత్మ హెచ్చరికలోనికి నువ్వు రావాలి. కాబట్టి సరిదిద్దుకో, సరి చేసుకో, సరి చూసుకో. దేవుడు నిన్ను త్రోసివేయడు. కాబట్టి దేవునికి కావలసిన వ్యక్తివి నీవు. దేవుని పరిచయం కావాలి, దేవుని రాజ్యం కొరకు కావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అందుకనే దుష్టులు రారు. ఈ కొలువు తిత్తులోనికి రారు, పరీక్షించబడ్డానికి రారు. ఎందుకంటే వారికి గద్దింపు అంటే అసహ్యం, వారికి దిద్దుబాటు అంటే ఇష్టం, వారికి హెచ్చరిక అంటే అసహ్యం. మనం అలాగే ఉండకూడదని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఆకోరు లోయగా మనం మార్చబడకూడదు. రెండవది, మనము త్రోసివేయబడిన వెండి వలె పారివేయబడకూడదని ప్రభు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఆత్మానుసారంగా నడుచుకుందాం, క్రమంలోనికి వద్దాం, క్రమమైన జీవితం మనం కలిగి ఉందాం. కాబట్టి మనం సరిదిద్దుకుందాం. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి మనమే ప్రభు వారికి అప్పగించుకుందాం. ప్రభు వాక్యము మన వెనుకలో దీవించుగాక. ఆమేన్. మనం దేవుని వాక్య విలువలు సరిదిద్దుకుందాం. మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నన్ను సరిచి లోకము, శపించబడిన లోకము లోని వాటిని నేను ఆశిస్తున్నాను. ఆయన నన్ను సరిదిద్దు. దయామయుడా, నేను త్రోసివేయబడిన వెండి వలె నేను ఉండకూడదు. కట్లు విప్పబడిన గాడిద వలె నాయన నేను నీకు కావలసిన వ్యక్తిని. నేను మోసుకొని వెళ్ళి గాడిద వలె, సాధనం వలె నేను ఉండినట్లుగా సహాయం వచ్చి ఒక చిన్న ప్రార్థన, ప్రతి ఒక్కరు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. కృపగల తండ్రి, పరిశుద్ధుల స్తోత్రం. మీ అమూల్యమైన లేఖన భాగములకు ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతూ వచ్చి
అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుతూ నిబంధన గల ప్రజలముగా నాయన నిబంధన గల నాయన ప్రజలముగా పరిశుద్ధ జనాంగముగా మేము జీవించుటకు సహాయం చేయాలి. కృపగల తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ కృపలను కోరుకుంటూ ఉన్నాం. ఆయన మా అంతరంగం కడుగు, పవిత్రపరచు, పరిశుద్ధపరచు. ఆయన నీకు ఇష్టకరమైన ప్రీతికరమైన ఆయన ప్రియులైన దేవుని పిల్లల వల్ల మేము నడుచుకున్నట్లు సహాయం చేయమని నీ కృపాహస్తాలు మమ్మల్ని మేము సమర్పించుకుంటాం. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి నీ కృపలను పొంది ఉన్నాము తండ్రి.